హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాయా ప్రొఫెషనల్ టైలర్. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాను. బిగినర్స్ కూడా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు. ఇది ఎక్కువగా వెడ్డింగ్ పర్పస్లో వేసుకునే బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసి బుగ్గల హ్యాండ్స్ కానీ కొద్దిగా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. అలాగే హ్యాండ్ జాయింటింగ్ దగ్గర కూడా ఖర్చులు బయటకి కనపడకుండా స్టిచ్ చేశాను. వెనక వైపులా చాలా డీప్గా అయితే ఉంటుంది. అలాగే నెక్ వైపున కూడా ఎలాంటి హెమ్మింగ్ చేసే అవసరం కూడా ఉండదు. అలాగే కింద వైపున కూడా హెమ్మింగ్ చేసే అవసరం అనేది లేదు. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ కూడా హెమ్మింగ్ చేయకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఈ విధంగా పేపర్ని 2 ఫోల్డ్గా తీసుకోవాలి. కింద వైపున స్కేల్తో ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని కూడా స్కేల్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మార్కింగ్కి పై వైపున 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర షోల్డర్ని మార్క్ చేయాలి. ఏ సైజ్ వారికైనా ఇక్కడ నేను షోల్డర్ ఫార్ములా అయితే ఇచ్చాను. మన బాడీ మెజర్మెంట్ పైన ఎంతైతే షోల్డర్ వస్తుందో దాన్ని ఆఫ్ చేయాలి. ఆ వచ్చిన దాంట్లో నుంచి 1.5 ఇంచ్ తగ్గిస్తే మన షోల్డర్ అనేది వచ్చేస్తుంది. నా షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచ్ అయితే వచ్చింది. ఈ విధంగా 5.25 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. అదే మార్కింగ్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి, 5.25 ఇంచ్ని. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ దగ్గర మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేయాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి ఒక 0.25 ఇంచ్ పెంచుకోవాలి షోల్డర్ కంటే. అంటే ఇక్కడ 5.5 ఇంచ్ అయితే మార్క్ చేయాలి. ఈ 5.5 ఇంచ్ అనేది పైన మనం మార్క్ చేసాం కదా, ఆ పైన మార్కింగ్ నుంచి మార్క్ చేయాలి. వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్కేల్తో ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరే మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేస్తాం. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచ్ కాబట్టి అందులో 4th పార్ట్ వచ్చేసి 8.5 ఇంచ్ అయితే వస్తుంది. అంటే చెస్ట్ లూజ్లో 4వ భాగాన్ని మార్క్ చేయాలి. ఈ విధంగా మార్జిన్ కోసం నేను 2 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కింది వైపున మనం నడుము లూజ్ని మార్క్ చేయాలి. అందులో 4వ భాగము నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచ్, అందులో 4వ భాగం 4th పార్ట్ వచ్చేసి 7 ఇంచ్. అలాగే బ్యాక్ పార్ట్లో టక్ కోసం 1 ఇంచ్, అలాగే ఖర్చు కోసం 2 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కూడా స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేయాలి. దానికోసం ముందుగా టేప్ని ఈ విధంగా పెట్టాలి. మనం ఆర్మ్ హోల్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడి వరకు ఈ విధంగా 5.5 ఇంచ్ వరకు పెట్టేసి టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. మధ్యలో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ని పెట్టుకోవాలి. మనం చెస్ట్ లూజ్కి కలిపేటప్పుడు ఇక్కడ 0.25 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల హ్యాండ్ కింద పట్టేసినట్టు కానీ ముడతలు కానీ రాదు. ఈ విధంగా మార్జిన్ వరకు కొద్దిగా స్ట్రైట్గా రానివ్వాలి. బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1 ఇంచ్ దగ్గరే తీయాలి. అప్పుడే బ్యాక్ పార్ట్లో ముడతలు అనేది రాదు. 1.5 తీసుకుంటే ఖచ్చితంగా ముడతలు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా కలుపుతూ ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇంతే, బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ విడ్త్ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. పైన షోల్డర్ వైపు నుంచి నెక్ వైపుకు ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. అప్పుడే షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా షోల్డర్స్ అనేవి జారవు. ఇప్పుడు ఈ కింది వైపున నెక్ లైన్ని మార్క్ చేసుకోవాలి. నెక్ లైన్ ఎక్కువగా కావాలనుకుంటే 4.75 ఇంచ్ అయితే తీసుకోండి. అంతకంటే ఎక్కువ అయితే వద్దు. తక్కువ కావాలి అనుకుంటే 4 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. నేను 4.75 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్కేల్తో ఒక లైన్ని గీసుకోండి. ఇక్కడే మనం నెక్ యొక్క బ్రాడ్నెస్ని మనకి ఎంత కావాలి అంతే మార్క్ చేసుకుంటాం. నెక్ ఎక్కువ బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళు 4 ఇంచ్ మార్క్ పెట్టుకోండి.
తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు యావరేజ్గా అయితే 3.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన మనం 2 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున నెక్ యొక్క రౌండ్ని మనం ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి. సో అంతే, నెక్ యొక్క రౌండ్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా అయితే దీనికి షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. దానికోసం ఈ విధంగా పేపర్ని తీసుకోవాలి. సో కింది వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. సో క్లాత్ అయినా పేపర్ అయినా సేమ్, కింద అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం వదిలిపెట్టాలి. అలాగే ఫ్రంట్ సైడ్ ఓపెన్ కాబట్టి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఈ విధంగా 0.25 ఇంచ్ పావు ఇంచ్ అయితే వదిలిపెట్టాలి. సో ఈ 2 మార్కింగ్స్ అయితే మనం ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా ఇవి అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం దీన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ లైన్ని అలాగే సో చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. సో ఇది పేపర్ కటింగే కాబట్టి ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కడైతే మార్క్ చేసామో ఆ మార్కింగ్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా స్కేల్తో లైన్ని గీసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్లో సో ఆర్మ్ హోల్ లోతుని తీయడం కోసం ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి 1/2 ఇంచ్ లోపలికి. సో దాన్ని కూడా స్కేల్తో ఈ విధంగా లైన్ గీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేయాలి. సో ఇప్పుడు ఈ మధ్యలో నుంచి ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున 2.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో ఈ మార్కింగ్ అన్నింటినీ కలుపుతూ ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం బస్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 10 ఇంచ్ అయితే తీసుకోవాలి. 10 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో ఈ మార్కింగ్ దగ్గర కూడా స్కేల్తో ఒక లైన్ని గీసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి మన చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో అందులో 10వ భాగాన్ని తీసుకోవాలి. అంటే 3.4 ఇంచ్ అయితే వస్తుంది. అదే మార్కింగ్ని కింద వరకు మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ని గీసుకోవాలి కింది వరకు. సో ఇప్పుడు మనం ఈ టక్ యొక్క విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను టోటల్గా 2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ని మార్క్ చేయాలి, ఇంకో సైడ్ వచ్చేసి 1.5 ఇంచ్ని మార్క్ చేయాలి. ఈ విధంగా దీన్ని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోవాలి. పైన వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఈ విధంగా గీసుకోండి. ఇప్పుడు సో ఇది సెంటర్లో మనం 10 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, సో దానికి పై వైపున అలాగే కింది వైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్కేల్తో ఈ విధంగా లైన్ని గీసుకోవాలి. సో ఈ మధ్యలో గీసిన పార్ట్ని మనం కట్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున 0.25 ఇంచ్ కిందికి మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ ముందుకు మార్క్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత సో మనం 10 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు స్ట్రైట్గా లైన్ని గీసుకోవాలి. సో అక్కడి నుంచి సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ని గీసుకున్న తర్వాత మనం మార్క్ చేసిన ఈ 3 పాయింట్స్ని కూడా మార్క్ చేసుకుంటూ షేప్ని గీసుకోవాలి. సో ఇక్కడ వరకు ఈ విధంగా రౌండ్గా షేప్ అయితే గీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకో షేప్ని డ్రా చేసుకోవాలి. దీనికోసం మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతుని మార్క్ చేసాం కదా, సో అక్కడి నుంచి 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో ఆ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు నెక్ డిప్ని మార్క్ చేసుకోవాలి. సో ఏ సైజ్ వారికైనా 6.5 లేదా 7 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకోవాలి. ఈ మార్క్ దగ్గరికి స్కేల్తో ఒక లైన్ని గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.8 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి దీనికి ఈ విధంగా కలిపేసుకోవాలి. సో ఇక్కడే మనకి ఏ నెక్ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ని మనం గీసుకోవచ్చు. దానికోసం నేనైతే టేప్ని ఈ విధంగా పెట్టేసి మధ్యలో ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేశాను. ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తూ నెక్ డిజైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. సో నాకు కొద్దిగా డీప్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను
ఈ విధంగా కిందికి డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఈ విధంగా పినప్ చేసుకోవాలి. కొద్దిగా బయటికి కనిపించిన పేపర్ ముక్కను కట్ చేసుకోవాలి. అలాగే కింది వైపున ఈ 2 మార్కింగ్ని కూడా ఈ విధంగా ఒకదాని పైకి ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక పినప్ను పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనము టక్ మార్కింగ్ని చేయలేదు కదా, దానికోసం టేప్ని ఈ విధంగా పెట్టేసి మధ్యలో మార్క్ని పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజ్ వారికి అయినా సరే 4 ఇంచ్ అయితే దీని లెంత్ అయితే తీసుకోవచ్చు. అన్ని సైజుల వారికి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ యొక్క టక్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ దగ్గర క్లాత్ కొద్దిగా కిందికి వస్తూ ఉంటుంది కదా, దానికోసం అని 0.75 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు అయితే దీన్ని మనం పైకి మార్క్ చేసుకోవచ్చు. దీన్ని మనం టక్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి వరకు కలిపేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పీస్ పైన పెట్టేసి దీన్ని కూడా ఈ విధంగా మార్కింగ్ని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం టక్ విడ్త్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడికి ఈ విధంగా స్కేల్తో లైన్ని గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. ఈ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్నే ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకోవాలి. 2 ఫోల్డ్గా తీసుకొని క్లాత్ని సెట్ చేసుకొని మన పేపర్ అయితే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. క్లాత్ కదలకుండా ఉండడం కోసం నేనైతే పిన్స్ పెట్టుకుంటున్నాను. అప్పుడే పేపర్ అనేది అటు ఇటు కదలకుండా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను మన హ్యాండ్కి కంఫర్టబుల్గా ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా క్లాత్ని జరుపుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేయడం అయిపోయాక ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్గా తీసుకొని దానిపైన మనం ముందుగా కట్ చేసుకున్న పేపర్ ముక్కల్ని పెట్టేసుకోవాలి. ఈ కింది వైపున బెస్ట్ లూజ్ని మెజర్ చేసుకొని కరెక్ట్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఎంత తక్కువ వస్తుందో అంత మనం యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ని పెట్టేసి పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టడం అయిపోయాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు కోసం ఈ పేపర్కి ఒక 1/2 ఇంచ్ పైన అలాగే కింది వైపున నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి. కింది పీస్ కట్ చేసే ముందు స్కేల్తో ఈ విధంగా 1/2 ఇంచ్ పక్కకి ఎక్స్ట్రా మార్క్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి. వెస్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకి 1 ఇంచ్ తక్కువగా అవుతుందా లేక 1/2 ఇంచ్ తక్కువ అవుతుందా అని చూసుకొని సైడ్కి అంతే మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ తగ్గిపోకుండా ఉంటుంది. దీన్నే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కట్ చేసుకున్నాను. కట్ చేసేటప్పుడు 2 ఫోల్డ్ ఉండేటట్టు అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బయటి వైపు పైకి కనిపించేలా పెట్టుకొని దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. కదలకుండా ఉండడం కోసం నేను పిన్స్ పెట్టుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లోపలి వైపుకు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుంటున్నాను. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బయటి వైపు పైకి కనిపిస్తుంది, లోపలి వైపుకు నేను ఫ్యాబ్రిక్ని పెట్టుకుంటున్నాను లైనింగ్ని. కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా లోపలి వైపుకు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు చూపించలేను కదా మిషన్ పైన, దానికోసము
సో ఈ కింది వైపున ఒకవేళ మనకి డౌట్ అనిపిస్తే పేపర్ కటింగ్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా డౌట్ అనిపించింది, సో అందుకే చూసుకుంటున్నాను. సో ఈ విధంగా పేపర్ని పెట్టేసి చూసుకోవాలి. సో దాని కిందికి కూడా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా తొందరగా స్టిచ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే ఎలాంటి కన్ఫ్యూజన్ కానీ చికాకు కానీ ఉండదు. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ని ఇంతకుముందే ఏ విధంగా పెట్టుకోవాలో చూపించాను కదా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బయటి వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని నెక్ చుట్టూ అలాగే కింది వైపున కూడా స్టిచ్ చేసుకొని లోపలి వైపుకు తిప్పేసుకుంటాను. దీనివల్ల నెక్ చుట్టూ అలాగే కింది వైపున హెమ్మింగ్ చేసే అవసరం అనేది ఉండదు. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ఎప్పుడైనా అర్జెంట్గా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదే విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కింది వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ని వదిలేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సో నేను చూపిస్తున్న విధంగా దీన్ని తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత క్లాత్ని సెట్ చేసి పైన ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ మొత్తం అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ కూడా చేసుకోవాలి. ముందుగా నెక్ చుట్టూ నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ పైన ఫినిషింగ్ స్టిచ్ వేసుకున్నట్లయితే సో ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్గా కూర్చుంటుంది. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచే షోల్డర్ని అలాగే చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పెద్ద స్టిచ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ కింద వైపున చిన్న స్టిచ్చే వేసుకోవాలి. సో ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కదా, మనం పైన స్టిచ్ వేసుకున్నా కనిపించదు. స్టిచ్ వేసుకోవడం అయిపోయాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్ని మార్క్ చేయడం కోసం ముందుగా ఫ్యాబ్రిక్ని ఈ పీసెస్ని ఈ విధంగా 2 ఫోల్డ్గా తీసుకోవాలి. ఇప్పుడు టేప్ని ఈ విధంగా పెట్టేసి మన నడుము లూజ్ ఎంతైతే ఉందో అందులో 4th పార్ట్ని మార్క్ చేయాలి. ఇక్కడ 7 ఇంచ్ వచ్చింది కదా, ప్లస్ డాట్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. సో టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సో కింది వైపున అలాగే పై వైపున మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్క్ దగ్గర 4 ఇంచ్ దీని లెంత్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 4 ఇంచ్ వరకు ఈ విధంగా లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. సో దీనికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం 1 ఇంచ్ టక్ కోసం తీసుకున్నాం కదా, దానికోసం 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ పెట్టుకొని సో అక్కడి నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసేటప్పుడు పాదం ముందుకు వెనక్కి జరుపుతూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కింది వైపు నుంచి పట్టుకొని సో 1/2 ఇంచ్ మార్క్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ని మనం ఎన్నిసార్లు వేసుకున్నా స్టిచెస్ అనేవి ఊడిపోవు. సో చాలామంది నేను బ్లౌజెస్ అయితే చూసాను, స్టిచెస్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కస్టమర్స్ కూడా సో మన దగ్గరికే వచ్చే ఛాయిసెస్ అయితే ఉంటాయి. అది మనం స్టిచ్ చేసే స్టిచ్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సో ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా స్టిచ్ చేయడం అయిపోయిన వెంటనే నేను వెస్ట్ మార్కింగ్ని అలాగే చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకుంటాను. చెస్ట్ లూజ్కి మనం 2 ఇంచ్ మార్జిన్ అయితే వదిలిపెట్టాం కదా, సో ఆ విధంగా లూజ్ని మార్క్ చేసి సో ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇంతకుముందే వీడియోలో చూపించాను కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లోపలి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. సో ముందుగా ఆర్మ్ రౌండ్ ఎక్కడ ఉంది అలాగే నెక్ ఎక్కడ ఉందనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం నెక్కి డిజైన్ లాగా అయితే పెట్టుకున్నాం కదా, సో అక్కడ నేను మార్క్ చేసుకున్న దగ్గర అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్ యొక్క బయటి వైపు, సో లోపలి వైపు ఇక్కడ కింది వైపున ఉంది.
ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసి లోపలి వైపుకు తిప్పుకోవాలి. ఇది నెక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ మాత్రమే. సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బయటి వైపున పెట్టేసి 2 పీసెస్ని కూడా నెక్ వైపున స్టిచ్ చేసి లోపలికి తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ సైడ్ అయితే స్టిచ్ చేసుకోండి. సో చిన్న స్టిచ్చే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేశాక సో ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని సో కట్స్ అయితే పెట్టుకోవాలి. సో దీన్ని ఈ విధంగా లోపలి వైపుకు తిప్పేసుకొని పైన ఒక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చెప్పాను కదా, ఈ విధంగా వేసుకోవడం వల్ల సో మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో నెటెడ్ ఫ్యాబ్రిక్ అయితే సో హెమ్మింగ్ చేసినా కనిపిస్తూ ఉంటుంది కదా, కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ పైన పెద్ద స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా పెద్ద స్టిచ్ వేసుకోవడం అయిపోయాక ఇంకో పీస్ కూడా నేను అలాగే రెడీ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన పీసెస్ అయితే నేను వీడియోలో చూపించాను కదా, సో లోపలి వైపుకు పెట్టేసుకోవడం. సో ఇవి స్టిచ్ చేసే ముందు హుక్స్ పట్టి కాజా పట్టి ఎట్ సైడ్ ఉందో ముందుగా మార్క్ చేసుకోవాలి. సో నేను అదే మార్క్ పెట్టుకుంటున్నాను. సో స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో చూసారు కదా, సో మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిపైన పెద్ద స్టిచ్ వేసుకోవాలి. సో చుట్టూ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సో ఈ విధంగా హ్యాండ్తో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా నేను అన్ని ఫ్యాబ్రిక్స్ని కూడా జాయిన్ చేసుకుంటున్నాను. సో ఇవి జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. అంటే కొన్ని సైడ్ క్లాత్ సరిపోతుందా లేదా, కొన్ని సైడ్స్ ఎక్కువ అవుతుంది కదా, సో అది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను అన్ని పీసెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి పక్కకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో అన్ని పీసెస్ యొక్క ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. సో హుక్స్ పట్టి కాజా పట్టి ఎట్ సైడ్ ఉందో మాకైతే పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇలాగే మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా ఈ పైన ఉన్న 2 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకు తిప్పి పెట్టుకొని సో ఈ పైన వైపున ఉన్న ఫ్యాబ్రిక్ పైకి ఈ పీస్ వచ్చేటట్టు పెట్టుకొని 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. సో ఈ విధంగా 1/2 ఇంచ్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడు మిషన్ని స్టాప్ చేసినా నీడిల్ అయితే ఫ్యాబ్రిక్ లోపలికే ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే బాగా అర్థమవుతుంది. చూసారు కదా షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. దీనిపైనే నేను ఇంకో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సో చూసారు కదా, సో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది షేప్. ఇప్పుడు దీని కింది వైపున సో ఈ ఫ్యాబ్రిక్ని మనం జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకునేటప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచే జాయిన్ చేసుకోవాలి. సో దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టాలి. ఫ్యాబ్రిక్ని పైన ఉన్న ఫ్యాబ్రిక్ పైన కలిసేటట్టు స్ట్రైట్గా పెట్టుకొని సో నేను మార్క్ చేశాను కదా 1/2 ఇంచ్, అక్కడ కొద్దిగా ఈ విధంగా రబ్ చేసుకొని తర్వాత ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి. సో మిషన్ని స్టాప్ చేసిన ప్రతిసారి నీడిల్ అయితే లోపలికే ఉండాలి. కింద ఉన్న పీస్ బాగా క్రాస్గా ఉంది కాబట్టి దీన్ని స్టిచ్ చేసేటప్పుడు సో ఈ విధంగా క్లాత్ని వెనక్కి జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ అనేది రాకుండా నీట్గా స్టిచ్ అయితే వస్తుంది. సో ఇక్కడికి వచ్చాక దీన్ని స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో ఎక్కడ కూడా ఎలాంటి ఫోల్డింగ్స్ రాకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు లోపల వైపున మనం ఒకటే స్టిచ్ వేసుకున్నాం కదా, ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ని వదిలేసి మన చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో సో అది మార్క్ చేసుకోవాలి. ఇంతకుముందే చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయడం అయిపోయిన వెంటనే ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. సో జాయిన్ చేసేటప్పుడు ఈజీగా అయితే అవుతుంది.
సో ఇదే విధంగా ఇంకో పీస్ని కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇది న్యూ మోడల్ కాబట్టి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, దానికోసమని నేను 2 పీసెస్ని కూడా స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వైపున సో ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కింది వైపుకు తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ దీన్ని స్టిచ్ చేయడం ఎలాగో మీకు అర్థమైనట్లయితే దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే బిగినర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ విధంగా సేప్ వచ్చాక సో దీనిపైన ఈ విధంగా స్టిచ్ కూడా వేసుకోవచ్చు. సో ఇది నెట్టెడ్ ఫ్యాబ్రికే కాబట్టి పైన మనం స్టిచ్ చేసుకున్న పెద్దగా ఏం కనపడదు. చూడండి, సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కింది పీస్ని జాయిన్ చేసుకోవాలి. చెప్పాను కదా, హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఈ విధంగా స్ట్రైట్గా కలిసేటట్టు ఫ్యాబ్రిక్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ని స్టార్ట్ చేసి ఫ్యాబ్రిక్ని జరుపుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమైపోతుంది. సో ఈ కింద వైపున ఉన్న ఫ్యాబ్రిక్ బాగా క్రాస్గా ఉంది కాబట్టి సో ఆ ఫ్యాబ్రిక్ని వెనక్కి జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున ఉన్న ఫ్యాబ్రిక్ని వెనక్కి జరుపుకోవాలి. సో ఆ విధంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకున్నట్లయితే ఈజీగానే స్టిచ్ చేయడం అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకోసారి స్టిచ్ కూడా వేసుకోండి. సో ఈ విధంగా స్టిచ్ చేయడం అయిపోయాక హుక్స్ పట్టి కాజా పట్టి రెండు సరిపోతాయో లేవో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఈ విధంగా 0.25 ఇంచ్ని మార్క్ చేసేసి చెస్ట్ లూజ్ని అలాగే వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద వైపున మనం ఒక పీస్ని జాయిన్ చేసుకొని లోపలి వైపుకు తిప్పేసుకోవాలి. సో ఈ విధంగా ఒక పీస్ని జాయిన్ చేసుకోవాలి. దీనిపైన ఒక పెద్ద స్టిచ్ వేయాలి. కింద వైపున ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ఉందో దానిపైన ఈ విధంగా స్టిచ్ వేసుకొని దీన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనికి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. సో దీనిలాగే ఇంకో ఫ్యాబ్రిక్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి సైడ్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా 2 ఇంచ్ వెడల్పు ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా నెక్ వైపున లోపలి వైపుకు ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ లోపలి వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద వైపున కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని తీసుకొని దాన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దీన్ని ఓపెన్ చేసేసి పైన ఒక పెద్ద స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి దీన్ని లోపలి వైపుకు ఇంకో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం స్టిచ్ చేసిన దగ్గర సో గట్టిగా అయితే ఉంది కాబట్టి దాన్ని నేను కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కాజాల పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఈ విధంగా ముందుగా ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని సో ఇది ఒక 3 ఇంచెస్ వెడల్పున్న ఫ్యాబ్రిక్ని తీసుకొని 1/2 ఇంచ్ సో వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కింద ఉన్న ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో కిందికి వచ్చాక ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని దానికి కింది వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బయటికి తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని లోపలి వైపుకు సో ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకోసారి ఫోల్డ్ చేయాలి. మనం స్టిచ్ చేసిన స్టిచ్ అయితే కనిపించకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు నుంచి స్టిచ్ని స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ని వేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ మనం కాజాలు కుట్టడం కోసం ప్లేస్ని వదిలిపెట్టేసి స్టిచ్ వేసుకొని రబ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, అక్కడ మనం సూదితో కాజాలు కుట్టుకోవాలి.
చూడండి. సో హుక్స్ పట్టి కాజా పట్టి సెట్ అయిపోయింది. సో దీనిపైకి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైకి కనిపించేటట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ముందుగా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ మీరు ఎప్పుడు జాయింట్ చేసుకుంటున్నా ముందుగా మన సైడ్ ఏ పీస్ అయితే ఉందో దాన్ని జాయింట్ చేసుకోవాలి. సో ఇదే విధంగా ఇంకో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఈ హ్యాండ్స్ డిజైన్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఇంకో వీడియో అయితే చేశాను. అది మన ఛానల్ పైన అయితే ఉంది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సో ఈ విధంగా హ్యాండ్స్ యొక్క సెంటర్ని షోల్డర్ పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. సో ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ని స్టార్ట్ చేసుకోవాలి. సో 1/2 ఇంచ్ మార్జిన్ని వదిలిపెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. మనం కుచ్చులు వేసుకున్నాం కదా, ఆ కుచ్చుల్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, హ్యాండ్ కూడా ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ అక్కడి నుంచే రిటర్న్ స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చాక సో ఆ కుచ్చుల్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక కుచ్చుని విప్పేసుకుంటున్నాను. అంటే ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంటే విప్పేసుకోవచ్చు, లేదా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే కుచ్చులు కూడా వేసుకోవచ్చు. సో పెద్దగా డిఫరెంట్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ వరకు స్టిచ్ చేశాక మళ్ళీ వెనక్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఎక్కడైతే స్టిచ్ని స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసి దీన్ని ఆపాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో మనం స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే బయటికి కనిపిస్తుంది. అది చూడడానికి అంత మంచిగా అనిపించట్లేదు కాబట్టి దీన్ని ఈ విధంగా లోపలి వైపుకు తిప్పుకొని కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసి సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ని వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనం వేసుకున్నప్పుడు కూడా సో ఈ ఫ్యాబ్రిక్ అయితే బయటికి కనిపించకుండా ఉంటుంది. అలాగే మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా పైకి లేవకుండా స్టిప్గా అయితే ఉంటుంది. చూడడానికి కూడా ఒక పర్ఫెక్ట్ లుక్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా నెట్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేటప్పుడు సో ఇలాగే ట్రై చేయండి. కస్టమర్స్ కూడా బాగా ఇంప్రెస్ అవుతారు. టైలరింగ్లో ఈ చిన్న చిన్న టిప్స్ టైలరింగ్ నేర్పించే వాళ్ళు కూడా చెప్పారు. మనం ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే నేర్చుకోగలం. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. సో మనం ముందుగానే మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, సో హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4.75 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సో ఎటువైపు నుంచి స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే నడుములు సైడ్ నుంచే జాయిన్ చేసుకుంటాను. మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్ అలాగే స్టిచ్ చేసుకుంటాను. మీరు కావాలంటే హ్యాండ్ సైడ్ నుంచి కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా మనం హ్యాండ్ లూజ్ని మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1-2 ఎక్కువనే స్టిచ్ వేసుకోండి. సో నేను 1 స్టిచ్చే వేసి చూపిస్తున్నాను. సో అలాగే నేను స్టిచ్ చేశాను అనుకోకండి, దీని పక్కన ఇంకో స్టిచ్ అయితే వేస్తాను. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది కదా కాబట్టి దాన్ని నేను ఒక స్టిచ్చే వేసి చూపిస్తున్నాను. మీరు స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ సైడ్ నుంచి కూడా స్టిచ్ చేసి చూడండి. సో ఏం డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకున్న పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ విధంగా 1 స్టిచ్ వేసుకున్న తర్వాత దీని పక్కన ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.